హాయ్ అన్న ప్రతి ఒక్కరికి. చాలామంది ఏంటంటే లిస్ట్ వచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దామని చాలామంది ఉంటారు. తర్వాత ఏంటంటే ఆ షార్ట్ టైంలో ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకుండా సపరేట్గా కొన్ని వర్కౌట్స్ ఉంటాయన్నమాట రన్నింగ్ చేసేటప్పుడు. అంటే లాంగ్ టైం అనేది ఒకటి ఉంటుంది, షార్ట్ టైం అనేది ఒకటి ఉంటుంది. లాంగ్ టైంలో చేసినవి కూడా షార్ట్ టైంలో చేయకూడదు, ఎందుకంటే టైం అనేది అయిపోతుంటుంది. సో ఈ షార్ట్ టైంలో ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో లేకపోతే ఇప్పుడు ఎవరైతే మొదలుపెట్టారో వాళ్ళ కోసం కొన్ని పాయింట్స్ అనేవి చెప్తాను. అంటే ఈ విధంగా మీరు రన్నింగ్ చేయడం వల్ల ఏంటంటే త్వరగా గెట్ ఇన్ అవుతారనమాట సింపుల్గా. కాకపోతే ఏంటంటే కొద్దిగా హార్డ్ వర్క్ అనేది ఉండాలి, కొద్దిగా బాడీ కూడా స్ట్రెయిన్ అనేది అవుతుంది, తప్పదు. సో అవి కూడా ఎలా రెడ్యూస్ చేయాలి అనేది కూడా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. డైరెక్ట్గా వీడియోకి వస్తే ఎప్పటి నుంచే స్టార్ట్ చేసాము లేదా ఏ మంత్ నుంచే స్టార్ట్ చేసామన్న ప్రతి ఒక్కరు కూడా మనకి మ్యాక్సిమం ఏంటంటే 7 డేస్కి 6 డేస్ ఫుల్ వర్కౌట్స్ అయితే చేయాలి. ఫుల్ వర్కౌట్స్తో పాటు ఏంటంటే రన్నింగ్ అనేది కంపల్సరీ, అది తెలిసిన విషయమే. కానీ ఏ రన్నింగ్ చేయాలంటే ఎవ్రీడే కూడా మీరు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక పూటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 3 km అనేది కంపల్సరీగా మీరు వేయాలి. గ్రౌండ్లో అవ్వచ్చు, అది రోడ్డు మీద అవ్వచ్చు, కానీ ప్రతిరోజు రోడ్డు మీద అయితే అస్సలు చేయొద్దు. నేనైతే అసలు ప్రిఫరే చేయను. వారానికి ఒకసారి రోడ్డు మీద చేయడం కూడా ఎక్కువే అది. సో మనకు తెలిసిన గ్రౌండ్స్ చాలా ఉంటాయి, ఆ గ్రౌండ్స్లో ప్రాక్టీస్ చేయడం ఇంకా మంచిదే. సో ఏంటంటే ఎవ్రీడే కూడా 3 km వేసి కంపల్సరీగా. దాంతోపాటు ఏంటంటే వర్కౌట్స్ అనేవి హెవీగా చేయాలి. హెవీగా అంటే మరీ అంత పడిపోయే విధంగా కాదు. లెగ్కి ఏంటంటే మనం బద్ధకం పోవాలన్నమాట. అంటే ఎందుకులే వర్కౌట్స్, వద్దులే చాలులే అని అనుకోకూడదు. సో ఈ బాడీ స్ట్రెయిన్ అవ్వాలి, స్ట్రెయిన్ అయితేనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీక్లీ వన్స్ 7 to 8 కిలోమీటర్స్ కంపల్సరీ లాంగ్ రన్ అనేది చేయాలి. ఈ లాంగ్ రన్ చేయడం వల్ల చాలాసార్లు వీడియోలో చెప్పింది, ఈ లాంగ్ రన్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ అనేది త్వరగా అవుతుంది అనమాట లాంగ్ రన్ వేయడం వల్ల. సో బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ ఏంటంటే మీరు టైంలో ఏమి వేయొద్దు. 7-8 km అనేది ఏంటంటే స్లోగా వేసినా సరే మీకు మజిల్ స్ట్రెంత్ పెరుగుద్ది, లెగ్ వర్కౌట్స్కి చాలా బాగా పనిచేస్తుంది, పెయిన్స్ రాకుండా స్లోగా స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. సో ఇవన్నీ 7 to 8 కిలోమీటర్స్ లాంగ్ రన్ చేయడం వల్ల యూజ్ అనమాట. అండ్ వీక్లీ వన్స్ అలాగే శాండ్ వర్క్ చేయడం ఇంకా మంచిది. శాండ్ వర్క్ అంటే మనకి దగ్గరలో ఏమైనా బీచ్ తెలిసిన ఉన్న ఇసుక మీద పరిగెట్టడం అంటాం కదా, అలాగే ఇసుక మీద పరిగెట్టడం వల్ల ఏంటంటే క్లఫ్ అనేది, అంటే చిన్ బోన్ పెయిన్స్ ఉన్న, నీ పెయిన్స్ ఉన్న ఈ క్లఫ్ వెనకతల పిక్ అంటారు కదా, పిక్క, అలాగే తొడలు, టైస్, ఈ లెగ్ అనేది చాలా మంచిది శాండ్ వర్క్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి శాండ్ వర్క్ అది కంపల్సరీ. అలాగే 7 to 8 కిలోమీటర్స్ కంపల్సరీ. రోజుకి 3 km మీరు మార్నింగ్ వేసినా ఈవినింగ్ వేసినా సరే ఏదో ఒక పూట 3 km కంపల్సరీగా వేయాలి. ఒక పూట 3 km వేసారంటే ఇంకో అంటే మార్నింగ్ 3 km వేసారంటే ఈవినింగ్ ఏంటంటే ఫుల్ స్ట్రెంత్ ఆఫ్ వర్కౌట్స్ చేయాలి మీరు. అంటే 2 పూటలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ మీకు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఇంకా బాగా చేయకపోవడానికి కారణాలు. సో మార్నింగ్ చక్కగా 3 km వేసి ఈవినింగ్ ఒక 2 రౌండ్స్ వేసుకుని ఎక్కువ స్ట్రెంత్ అనేది బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అలా అయితేనే మీరు గెట్ ఇన్ అవ్వగలరు. అంటే మార్నింగ్ 5 km వేసి ఈవినింగ్ కూడా 5 km వేసి, లేకపోతే ఎవ్రీడే కూడా 5 km వేసి కౌంట్ డౌన్ మొదలెట్టేసి నాకు పడట్లేదంటే అవ్వదు బ్రదర్. కానీ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా సరే రికవరీ అవుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కంపల్సరీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే 3 km, ఎందుకంటే మనం వేయాల్సిన రీచ్ ఎంత 5 km. సో 2.5 వెళ్ళాలి, 2.5 రావాలి. సో ఈ 3 km ప్రతిరోజు చేయడం వల్ల నీకు ఏంటంటే ఆ 3 km డిస్టెన్స్ అనేది మ్యాండేటరీగా నీ మైండ్లో ఉండిపోద్ది, ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఇంత డిస్టెన్స్ వెళ్తే 3 km అవుతుంది. సో ఆ డిస్టెన్స్ అనేది నీకు ఈజీగా అలవాటు అయిపోద్ది బాడీకి. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఎంత 2 km. ఈ 2 km నువ్వు ఎప్పుడు బిల్డ్ చేస్తావంటే ఎవ్రీడే వర్కౌట్స్లోన, అలాగే శాండ్ వర్కౌట్స్ వీక్లీ వన్స్ 7 to 8 కిలోమీటర్స్ వెళ్ళడం వల్ల బ్రీత్ కంట్రోలింగ్ అవుతుంది కదా. నీకు ఇలా బ్రీత్ కంట్రోలింగ్ అవ్వడం తర్వాత ఈ 3 km నుంచి 2 km అనేది నువ్వు ఈజీగా వేస్తావు అనమాట. అందుకే ప్రతిరోజు 5 km వేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు. 3 km వేసిన తర్వాత వర్కౌట్స్ చేసుకొని హ్యాపీగా వీక్లీ వన్స్ 7 to 8 km వేసుకొని నెక్స్ట్ శాండ్ వర్క్స్ చేసుకుంటే చాలా బెటర్ బ్రదర్. ఓకేనా ప్రతి ఒక్కరికి. అలాగే ఇంకోటి ఏంటంటే సో ఒకేసారి హెవీగా వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెవీగా ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీ అనేది ప్రెజర్లోకి వెళ్ళిపోతుంది. సో బాడీ ప్రెజర్లోకి వెళ్ళిపోయినా సరే పర్లేదు, ఏంటి మహా అయితే రెస్ట్ అనేది బాగా ఇవ్వాలి. ఎంత బాగా రెస్ట్ ఇవ్వాలంటే ఒక రోజు వచ్చేసి ఏంటంటే 10 నుంచి 11 గంటలు సఫిషియెంట్గా పడుకోవడానికి ట్రై చేయండి బ్రదర్. మెయిన్ ఏంటంటే ఫోన్ అనేది అస్సలు వాడొద్దు. అంటే ఖాళీగా ఉన్నాం కదా, ఒక 10 నిమిషాలు ఫోన్ చూద్దామంటే ఆ 10 నిమిషాలు కాస్త గంట అయిపోద్ది, గంట 2 గంటలు అయిపోద్ది. సో ఫోన్ కూడా ఎట్టి పరిస్థితులు దగ్గర తెచ్చుకోకండి. ఏదైనా అవసరం ఉంటే వాడండి, తర్వాత పెట్టేసి హ్యాపీగా బొజ్జండి. ఈ 20 డేస్ కష్టపడితే కంపల్సరీ గెట్ ఇన్ అవుతారు. కానీ బీ కాన్ఫిడెన్స్ బ్రదర్. ఇంకేంటంటే ఈ 1 మంత్లో సింపుల్గా రికవరీ అయిపోతారు 5 kmకి.
సో ఏంటంటే ఎంతైతే మనం వర్కౌట్స్ చేస్తామో అంతే రెస్ట్ ఉండాలి, టైం టు టైం డైట్ ఉండాలి. సో ఇది మాత్రం కంపల్సరీ. ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వెళ్తారు అంతే. ముందు నుంచి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో ఒక్క పూటే వెళ్తారనమాట. దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఏంటంటే అన్నిటికంటే ఏంటంటే మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు అవుతుందా అవదా, ఇన్ టైంలో గెటైన్ అవుతానా, ఇలాంటి సందేహాలు పెట్టుకోకండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మిమ్మల్ని నిలబెడుతుంది. ఇదైతే పక్కా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఖచ్చితంగా నిలబెడుతుంది. ఓకేనా బ్రదర్? అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏదైతే సరే తప్పుగా మాట్లాడినా సరే కొద్దిగా క్షమించండి. సో ఆల్ ది బెస్ట్. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. బాయ్ టు ఆల్. జై హింద్.